సత్య సంగీత ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో శ్రీ స్వర్గీయ నందమూరి తారకరావు గారి అవార్డు అందుకున్న మురళీమోహన్ గారికి, మేడం గారికి, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఆనాడు ఎన్టీఆర్ గారు జస్టిస్ చౌదరి చేస్తే మన మురళీమోహన్ గారు ఓ తండ్రి తీర్పు చూసి నేను అభిమాని అయిపోయాను. ఆ తండ్రి తీర్పుతో జడ్జిమెంట్ ఇచ్చారు మురళీమోహన్ గారు. ఎంతో మంది కొడుకులు మారిపోయారు తండ్రి తీర్పును చూసి. వారికి నేను హృదయపూర్వక నమస్సుమాంజలుడు, అభినందన చందన మందార కుసుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా కళ కోసం కాదు, కళ మనందరి కోసం అనే సదుద్దేశంతో ఈనాడు ఎన్టీఆర్ గారిని నేను హృదయపీఠం మీద అలంకరించుకొని వారు నటించిన దారివీర శృంఖలంలో దుర్యోధనుడు పాత్రను, కర్ణుడు పాత్రను, అదేవిధంగా మీసాల రాముడు మీసాల కాడప కృష్ణుడు పాత్రను మన గురువు గారు దైవజ్ఞ శర్మ గారి వారి సౌజన్యంతో వారి ఆశీస్సులతో వేయడం జరిగింది. ఈ రోజు కూడా యమగోళలో ఆ ఆడది అందాల సురభాన్ని మీరు గాంచారు. అది ప్రవృత్తి. ఇప్పుడు నేను వృత్తి ధర్మంగా యూనిఫామ్లో వచ్చి ఎన్టీఆర్ గారి వారి అభిమానిగా నేను కృతజ్ఞతాభావం తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారు దానవీర శృంఖలంలో చెప్పిన డైలాగ్ ఒక్కసారి ఇప్పటికీ మీ అందరి రింగ్ ఫోన్లో ఉన్నాయి. ఏమంటివి ఆ డైలాగ్ చెప్పి మీరు ఒకసారి జోస్ తెప్పించాలని ఒక ప్రయత్నంగా భావిస్తున్నాను. ఆగాదు ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపముగా సూదరికి నిర్వహరత లేనందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టింది, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా. నీదే కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల పుట్టిన శాంతనుడు శివశవత్ర భార్యకు గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పింటివేమయ్యా, మా వంశంలో ములపరిచిన వశిష్ఠుడు దేవవేష ఉరుషి పుత్రుడు కాడా? ఆతడు పంచవిజాతికరణ శక్తిని, ఆ శక్తి చండగంధిని పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపరిచిన మత్స్యగంధిని మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధుమైన పితామీ అంబికతో మా తండ్రిని, పితామీ అంబలికతో మా పితండ్రి పాండురాజును, మా ఇంటి దాచితో ధర్మన్యుడై నీతి కీర్తింపబడుతున్న ఈ విదురుదేవులు కలేదా? సందర్భాన్ని బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని గ్రంథవాదములెందుకు? థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆత్మ నాలో వస్తే ఆయన రాజకీయ ప్రవేశం ఎంత ఉత్తేజితం చేసిందో, ఎంత చైతన్యం చేసిందో ఒక్క 1 minute డైలాగ్తో చెప్తాను. ఎండకు ఎండుతూ ఓనకు తడుస్తూ అహర్నిశలు కష్టించి చెమటోడ్చి నీ కింద కూడు పెడుతున్నా ఆ రైతు సోదరుడు ఏ విధంగా ఉన్నాడు? మురికి వాడలో మురికి బ్రతుకుతూ అహో లక్ష్మణాన్ని ఆక్రోశిస్తుంటే ఈనాడు ఈ రాజకీయ నాయకులు కార్లలో షికార్లు కొడుతున్నారు. అసలు నాయకుడు అంటే కార్లలో షికార్లు కొట్టడం కాదు, ప్రజల మధ్యకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చిన నాడే నిజమైన నాయకుడిని సమనీయంగా మనవి చేసుకుంటున్నారు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గణీయసి అన్న భావనతో నీ సేవకు అంకితం, పునరంకితం. జై హింద్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. గట్టిగా చెప్పండి, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.